పార్టీ ఆధ్వర్యంలో బిజినాపల్లి మండలం పాలెం గ్రామం జిల్లాలో పరిషత్ హైస్కూల్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాలెం గ్రామస్తులు నరసింహారెడ్డి, మాజీ ఆర్మీ జవాన్ వెంకటయ్య, బీఎస్పీ బిజినాపల్లి మండల అధ్యక్షులు పానుగంటి రామచందర్, జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్, రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ప్రస్తుతం ఏ భూమి అయితే గ్రామ మండల తాజా మాజీ రాజకీయ నాయకులు కొంతమంది అనధికారంగా డాక్యుమెంట్ సృష్టించి జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన 25 గుంటల భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని పాలెం గ్రామస్తులు, బీఎస్పీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈరోజు పాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాల ఆవరణలో ఉన్నాము. పాఠశాలకు సంబంధించిన 25 గుంటల భూమిని తాజా మాజీ రాజకీయ నాయకులు ఆ 25 గుంటల భూమికి డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమిని మహబూబ్ నగర్కు చెందిన వాళ్లకు అమ్మడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఈరోజు మేము సేకరించడం జరిగింది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా ఈ పాలెం గ్రామానికి చెందిన నాయకులు, బిజినపల్లి మండలానికి చెందిన నాయకులు మరి ఏ ఉద్దేశంతో చేసిరో తెలియదు, కానీ పిల్లల చదువుకునే పాఠశాల ఆవరణాన్ని మాత్రం కబ్జా చేస్తే చాలా తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీ స్పందిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాతలు పాపం వాళ్ళు అయ్యగారు సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నారో తెలియదు. ఈ గ్రామాన్ని ఇంత డెవలప్ చేసి ఆయన సొంత ఆస్తులను ఈ గ్రామంకి ఇచ్చి పోస్ట్ ఆఫీసు, హాస్పిటల్, స్కూలు అనేక నిర్మాణాలు చేస్తే లక్షలాది మంది పాలెం డిగ్రీ కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, హాస్టళ్లలో కానీ చదువుకొని బాగుపడి వాళ్ళు మళ్ళా పాలెంకి వచ్చి 25 ఏళ్ళ సెలబ్రేషన్స్, 40 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేస్తున్న సందర్భంలో ఈ పాఠశాలకు సంబంధించిన స్కూల్ ఆవరణాన్ని కబ్జా చేయడం ఎంత దుర్మార్గమైన పని ఒక్కసారి నాయకులు ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎంత కొట్టొచ్చినట్లుందంటే, దాతలు భూమి ఇచ్చినప్పుడు మీకు రికార్డు మార్చుకోనికి ఏమైంది భయ్? మీరు రికార్డు మార్చుకోనికే చేత కాదా మీకు? మీరు రికార్డు మార్చుకోనికే చేతగాక రాజకీయ నాయకులకు అవకాశం ఇస్తే ఆ రాజకీయ నాయకుడు దాని మీద చిల్వలు పల్వలు చేస్తూ ఉన్నారు. ఈ పాలెంలో కూడా పాలెం గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారం కాలేజీ, ఇప్పుడున్న కాలేజ్ కూడా అనేక మంది పేర్లలో ఉంది. చాకలి చెన్నప్ప కావచ్చు, కమ్మరి బసవప్ప కావచ్చు, ఇప్పుడున్న గుడి కూడా మనుసాని బాలింగయ్య, ఇప్పుడున్న హాస్పిటల్ ఎస్సీల పట్టా భూములు అయితే ఆ భూములలో హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది. ప్రభుత్వ బస్టాండ్ కూడా రీసెంట్గా రికార్డులు మార్చారని తెలిసింది. ఇట్లా మీరు ప్రభుత్వ భూములను సంరక్షించుకుంటే ఏ సమస్య లేదు. ప్రభుత్వం ఎప్పుడైతే మీ భూములను సంరక్షించుకోకపోతే ఆ గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం ఆ భూమిని ఏ రకంగానైనా చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి ఇక్కడ విజిట్ చేసి పాలెం గ్రామస్తుల కోరిక యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం ఆ రోజు ఏదైతే సుబ్బయ్య గారు ఈ గ్రామానికి దానం ఇచ్చారో ఆ భూమిని మొత్తం ఎక్కడెక్కడ ఏ దానికి ఇచ్చినా అదంతా రికార్డు పరం చేయాలని మేము బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఈ భూమిపైన రాజకీయాలు ఆపాలని కోరుతా ఉన్నాం. ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. విద్యార్థులను తీసుకొని రోడ్లెక్కి అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందర ఈ భూముల కోసం పెద్ద పోరాటాలు చేయడానికైనా బీఎస్పీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా భూమి కొనుక్కో. నమస్తే, నా పేరు వెంకటయ్య, పాలెం నివాసిని. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ పాఠశాల మీద ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నవి. ఇంతకుముందు ఈ పాఠశాల కంటే ముందు ఆరోగ్య కేంద్రము 1961లో సీఎం దామోదర్ సంజీవయ్య గారు ఓపెన్ చేశారు. అట్లా ఒక 40 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇక్కడున్న హాస్పిటల్ని 1 కిలోమీటర్ దూరంలో తీసుకుపోయి అక్కడ రైట్ సైడ్లో, మెయిన్ రోడ్ రైట్ సైడ్లో అక్కడ 30 పడకల ఆసుపత్రిని తయారు చేశారు. అక్కడ 4 ఎకరాల దళిత భూములు తీసుకొని అక్కడ వాళ్ళకు ఏర్పాటు చేసి వాళ్ళతోనే సహకరించడం జరిగింది. ఆ తర్వాత 40 ఇయర్స్ తర్వాత 1991లో రామ్నగర్ స్కూల్లో ఒక పాఠశాల ఉన్నది. ఆ పాఠశాల అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ 10వ తరగతి దగ్గర అర్హత ఇచ్చి జెడ్పీ స్కూల్ అని ప్రారంభం చేశారు. ఆ తర్వాత 2012లో ఒక పొలిటికల్ ఒక నాయకుడు, ఇక్కడ ఉన్న సర్పంచ్లే వాళ్ళు కొంచెం ఈ డబ్బు మీద, ఈ భూమి మీద ఆశపడి ఒక బిజినపల్లి ఒక పొలిటికల్ అతనికి రిజిస్ట్రేషన్ చేశారు 25 గుంటల భూమిని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గోడను కూల్చే సమయంలో
ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అప్పుడు అడ్డుపడి ఆమెకు తగిన పత్రాలు తెప్పించి వాళ్ళని మేము రిటర్న్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015లో మళ్ళీ ఇదే స్థలాన్ని వేరే అతనికి అమ్మారు, భూత్పూర్ ఒక వ్యాపారస్తునికి. ఆ వ్యాపారస్తుడు ఇప్పటివరకు ఇక్కడ రాలేదు, ఎలాంటి ఏం చేయలేదు. ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ ఏమిటంటే దీన్ని ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ అయినందుకు, చౌరస్తా అయినందుకు ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ మంచి వ్యాపారస్థం జరుగుతుంది చౌరస్తా కనుక కొన్ని ఈడ ఒక ఎట్లా లేదనుకున్నా ఒక 6 గుంటల భూమి కావాలి, ఇట్టి ఆస్తి దీనికి ఆస్తి ఒక 2.5 కోట్ల ఆస్తి కావాలని ఒక డాక్యుమెంట్ సృష్టించి ఇది తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుపడడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మండలంకి వెళ్ళి మేము సేకరించాము. 1955 నుంచి 2025 వరకు మాతోన్న డాక్యుమెంట్స్ ఉన్నవి. ఇందులో ఏమైందంటే అప్పుడు ఉన్న సీఎం గారు ఈ భవనం ఆరోగ్య కేంద్రం కట్టినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మండలంలో ఉన్న ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు ఆ డాక్యుమెంట్స్ సహకరించలేకపోయినారు. ఇప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ గతంలో ఉన్న సుబ్బయ్య గారి వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళ వంశస్థుల పేరు మీదనే ఉన్నది. ఇప్పుడు కూడా దాన్ని సహకరించి ఈ గవర్నమెంట్ అంటే వచ్చే గవర్నమెంట్ ఏదైనా సరే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే చేర్చుకున్నారో ఆ ప్రాపర్టీ ప్రజలకే చెందాలి, ఎవరి వ్యాపారస్తులకు చెందకూడదు. ఇలా ఒకవేళ ఇదొకటి చెందితే పాలెంలో బస్టాండ్ కానీ, హాస్పిటల్ కానీ, కాలేజ్ కానీ, టెంపుల్ కానీ ఎన్నో చేశాడు అతను. వీటన్నిటికీ కారణం ఏమైంది? ఇప్పుడు భూమి ధరలు పెరిగినందుకు గతంలో ఉన్న డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోక ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా పాత వాళ్ళ బస్వయ్య అని కమరైన ఆయన పేరు మీద ఉంది. మరి వాళ్ళకెందుకు చెందదు వీళ్ళ పేరు మీద ఉన్నప్పుడు? ఆ కాలేజీలో కూడా కనీసం రైతులది ఒక 7-8 కుటుంబాలు ఉన్నాయి, వీరందరికీ చెందాలి కదా. చట్టపరంగా ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఈ వ్యవస్థలో ఏమవుతుందంటే అధికారుల వ్యవస్థ సరి అయిన పద్ధతి యూజ్ చేయలేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయన శ్రీ